చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సింది అడ్మినిస్టీరియల్ స్కిల్స్. ఇప్పుడు తుఫాన్ వస్తుంది. తుఫాన్ అప్పుడు ఫస్ట్ వాతావరణ శాఖను అలర్ట్ చేయడం. వాతావరణ శాఖ ఇచ్చే మెసేజెస్ ఎప్పటికప్పుడు పబ్లిక్‌కి చేరేందుకు గాను సెల్ ఫోన్లతో అట్లాగే ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే చదవలేనటువంటి వాళ్ళకి వినిపించేటటువంటి మెసేజ్‌లు పంపించడం ఇట్లాంటియన్నీ చేయమన్నటువంటి ఆదేశాలు. ఆ పైన నెక్స్ట్ ఏం జరుగుతది? గాలి రాగానే ఒక్కసారిగా చెట్లు కొట్టుకుపోతాయి. అట్లాగే పవర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ టైంలో కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి ప్రతి సెల్ టవర్ దగ్గరన ఏదైతే డీజిల్ జనరేటర్లు పెట్టాలన్నటువంటిది. అట్లాగే ఈ చెట్లని కోసేయడందుకు ఏర్పాట్లు చేయాలని. అట్లాగే ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలన్నిట్లో అలర్ట్. అట్లాగే ఎక్కడికక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు టూరిస్టులు వెళ్ళనీయకుండా ఆపేయమన్నటువంటి ఆదేశాలు. స్కూళ్ళకి సెలవులు ఇవ్వమన్నటువంటి ఆదేశాలు. అట్లాగే సచివాలయ ఉద్యోగులకి సెలవులు క్యాన్సిల్ చేసి డ్యూటీలో ఉండమని చెప్పడం. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం. ఇది వరుసగా చేసుకొచ్చేటటువంటి చర్యలు. సహజంగా ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. కాకపోతే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ రివ్యూ చేశాడన్నటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఒకసారి రివ్యూ చేశాడన్నటువంటి పాయింట్. గంటకి జగనే చూశాడు, జగనే అది చెప్పాడు, జగనే ఇది చెప్పాడు, జగనే అట్లా చేశాడు, జగన్ ఆళ్ళతో మాట్లాడాడు, జగన్ ఈళ్ళతో మాట్లాడాడు ఇట్లా ఉండదు. అవన్నీ కింద అధికార యంత్రాంగం చేసేస్తుంది. జగన్ ఒకసారి మాట్లాడతాడు. ఆ తర్వాత ఫాలో అప్‌లు, పరిహారాలు ఏంటి అది కూడా జగన్ మాట్లాడతాడు. అట్లాగా ఉంటుంది. అదే బాబు గారైతే ప్రతిదీ ఇదిగో బాబు గారు ఇప్పుడే రెవెన్యూ వాళ్ళతో మాట్లాడారు, బాబు గారు ఆళ్ళతో మాట్లాడారు, బాబు గారు ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళతో మాట్లాడారు. ఇట్లాగే జరుగుతుంటది. అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది పని ఎప్పుడూ జరిగిపోతా ఉంటది. కానీ చేశారు అనేటటువంటిది పబ్లిక్‌కి ఫీల్ రావాలి. అది క్రియేట్ చేయడంలో ప్లస్ గ్రౌండ్ లెవెల్‌లో అడ్మినిస్ట్రేషన్ ఎలాగా ఉండాలి, వాళ్ళని ఎలాగ వెంటపడి పని చేయించాలి అన్నటువంటిది చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలి.